ఇరాన్ అమెరికా యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లపై యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ దాడి చేశాయి. దీంతో యుద్ధం మరింత విస్తరించే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటి వరకు సౌదీ అరేబియా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ సౌదీకి పాకిస్తాన్ మద్దతు ప్రకటించింది. పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ దాడిని ఖండించారు. ఇక యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ కూడా రెడ్ సీలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరిగినట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించింది. అయితే గురువారం నాడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $98.08 వద్ద, అదే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్ $89.63 వద్ద ట్రేడ్ అయింది. పరిస్థితి చూస్తుంటే $100 మార్కుకు చేరుకోవడం ఏదైతే ఉందో దానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. దీంతో మరోమారు యావత్ ప్రపంచం అధిక ద్రవ్యోల్బణంతో సతమతం కాక తప్పదు. రెడ్ సీలో హౌతీల దాడి గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధం మరింత విస్తరించే అవకాశాలున్నాయి. ఇరాన్కు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ రంగంలోకి దిగారు. ఇక హౌతీలు ఎర్ర సముద్రాన్ని తమ అదుపులో తీసుకుని అక్కడి నుంచి రవాణా అవుతున్న వాణిజ్య నౌకలను దిగ్బంధం చేస్తున్నాయి. ఇక సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలన్నీ అమెరికా మిత్ర దేశాలన్న విషయం బహిరంగ రహస్యమే. ఇక అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేస్తే వెంటనే ఇరాన్ అమెరికా మిత్ర దేశాలపైన గల్ఫ్ దేశాలపై విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. ఇక ఇరాన్కు మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ రంగంలోకి దిగారు. ఇరాన్కు సంఘీభావం ప్రకటిస్తూ ఎర్ర సముద్రం నుంచి వెళ్తున్న సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసింది. ఇక హార్మోజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఉన్నట్లే ఎర్ర సముద్రంలోని బాబిల్ మాండేబ్ జలసంధి హౌతీ మిలిటెంట్ల చేతిలో ఉంది. అందుకే ఎర్ర సముద్రాన్ని దిగ్బంధం చేసి వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపివేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరోమారు తీవ్ర ఉద్రిక్తత నెలకొనేలా ఉన్నాయి. అయితే సౌదీ ఆయిల్ ట్యాంకర్పై యెమెన్ ఫైటర్లు దాడులు చేసినా సౌదీ అరేబియా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లు ఎన్సెలా, లైలియాపై దాడులు చేశామని హౌతీలు తెలిపాయి. తాము విధించిన నిబంధనలు 2 సౌదీ చమురు ట్యాంకర్లు ఉల్లంఘించాయని, అందుకే తాము లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని హౌతీ సైనిక ప్రతినిధి యాహియా సారీ బుధవారం నాడు వివరించారు. ట్యాంకర్లపై దాడుల విషయాన్ని పలు బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు డ్రోన్లను కూడా ఉపయోగించామని, దీంతో నౌక మంటల్లో చిక్కుకుపోయిందని యాహియా సారీ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా హౌతీలు దాదాపు 10 వాణిజ్య నౌకలను తిరిగి వెనక్కి వెళ్లేలా బలవంతం చేశారని సారీ పేర్కొన్నారు. అయితే ఒక ట్యాంకర్పై దాడి చేయడంతో ఆ నౌక మంటల్లో చిక్కుకుపోయిందని, దానికి మంటలంటుకోవడంతో సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని యూకే ఎంటీఓ బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించింది. ఇదిలా ఉండగా ఇరాన్కు మద్దతు తెలుపుతున్న హౌతీ మిలిటెంట్లు ఈ నెల 20 నుంచి ఎర్ర సముద్రం నుంచి వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉండగా యెమెన్ ప్రభుత్వం హౌతీల అదుపులో ఉన్న సనా ఎయిర్పోర్టు రన్వేపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ నుంచి విమానం ల్యాండ్ కాకుండా అడ్డుకోవడానికి యెమెన్ ప్రభుత్వం సనా ఎయిర్పోర్టుపై బాంబుల వర్షం కురిపించి రన్వేను ధ్వంసం చేసింది. అటు తర్వాత ఈ విమానం హాదియా ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. దీంతో హౌతీలు సౌదీ అరేబియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. తమ జోలికొస్తే కంటికి కన్ను పంటికి పన్ను తీస్తామని హెచ్చరించాయి. ఇక హౌతీలు సౌదీ అరేబియా నాయకత్వంపై మండిపడుతున్నారు. దాదాపు గత 12 సంవత్సరాల నుంచి తమను అణిచివేస్తోందని, తమ సహజ వనరులను దోచుకుందని, మా ఓడరేవులు, విమానాశ్రయాలు, మా భూమి, సముద్రం, మా గాలిపై కూడా మీ నిర్బంధమేమిటని హౌతీలు నిలదీశారు. ఇదిలా ఉండగా హౌతీల ప్రకటనపై సౌదీ అరేబియా కూడా ఘాటుగా స్పందించింది. యెమెన్ ప్రజలపై తమ నిర్బంధం ఏమీ లేదన్నారు. అమాన్ నుంచి కూడా సనాకు విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రతిపాదనను జోర్డాన్ తీసుకొస్తే తిరస్కరించింది హౌతీ రెబెల్స్ కాదా అని విమర్శలు గుప్పించింది. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే చమురు ట్యాంకర్లను ఇరాన్ నిలిపివేస్తోంది. దీంతో సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ రూట్ను ఎంచుకుంది. రెడ్ సీ ద్వారా
బాబల్ మాండేబ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయాలనుకుంది. ఇక తాజాగా హౌతీలు సౌదీ అరేబియాకు చెందిన చమురు ట్యాంకర్లపై దాడులు చేయడంతో సౌదీకి ప్రస్తుతం 2 రూట్లు మూసుకుపోయినట్లే. ఇక బాబల్ మాండేబ్ విషయానికొస్తే రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ను కలిపే జలసంధి ప్రపంచంలోకి అత్యంత కీలకమైన నౌకాయాన మార్గాల్లో ఇది ఒకటి. గ్లోబల్ ఆయిల్ ఎగుమతుల్లో రెడ్ సీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లు మంటల్లో చిక్కుకుపోవడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం కనుచూపు మేర ముగిసేలా కనిపించడం లేదు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. గురువారం నాడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $98.8 పలికింది. అలాగే యుఎస్ బెంచ్ మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ $89.63లకు బ్యారెల్ ఎగబాకింది. ఇటు హార్ముడ్ జలసంధి ద్వారా రాకపోకలు నిలిచిపోవడం, మరోపక్క ఎర్ర సముద్రంలో కూడా ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో చమురు ధరలు క్రమంగా పెరిగాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీల దాడిని ఖండించారు. రియాద్కు మద్దతు ప్రకటించారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సుల్తాన్ లేదా ఎంబీఎస్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని, నౌకాయాన స్వేచ్ఛకు ఇది ముప్పు కలిగిస్తాయని, ప్రాంతీయ శాంతి భద్రతలను దెబ్బతీస్తాయని పాక్ ప్రధాని షరీఫ్ ఎక్స్లో పేర్కొన్నారు. సౌదీ నాయకత్వానికి తాము అండగా ఉంటామన్నారు. ఇక పాకిస్తాన్కు సౌదీ అరేబియాకు గత కొన్ని దశాబ్దాల నుంచి వాణిజ్య, మిలిటరీ పరంగా బలమైన సంబంధాలున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాది ఇరు దేశాలు అధికారికంగా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకవేళ సౌదీ అరేబియాపై ఏ దేశమైనా దాడి చేస్తే వెంటనే సౌదీకి మద్దతుగా పాకిస్తాన్ రంగంలోకి దిగుతుంది. అయితే ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కు ఇటు ఇరాన్, అటు సౌదీ అరేబియా 2 మిత్ర దేశాలే. ఎవరికి మద్దతివ్వాలా అని మల్లగులాలు పడింది. చివరికి పాకిస్తాన్ సౌదీ అరేబియాకు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వేలాది మంది పాకిస్తాన్ సైనికులను సౌదీ అరేబియాకు పంపించింది. సౌదీ అరేబియాపై ఇటు ఇరాన్ లేదా అటు యెమన్లు యుద్ధానికి దిగితే సౌదీ తరపున పాకిస్తాన్ యుద్ధానికి దిగుతుంది. ఇక రెడ్ సీలో ఆయిల్ ట్యాంకర్లను దిగ్బంధం చేసుకున్నట్లు సమాచారం అందగానే సుమారు 7 ఆయిల్ ట్యాంకర్లు యూటర్న్ తీసుకున్నట్లు షిప్పింగ్ ట్రాకింగ్ డేటాను బట్టి తెలుస్తోంది. కాగా ఆయిల్ ట్యాంకర్లు అన్ని సౌదీ అరేబియా పోర్టుకు వెళ్లడమో లేదా అక్కడి నుంచి బయలుదేరడమో జరిగాయి. కాగా రెడ్ సీ ద్వారా సుమారు 15% గ్లోబల్ అవసరాలు తీర్చే వాణిజ్య నౌకలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. కాగా రెడ్ సీ విషయానికొస్తే మెడిటరేనియన్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వరకు, ఈజిప్టులోని సూయిజ్ కెనాల్, అలాగే యెమన్లోని బాబల్ మాండేబ్ జలసంధిని, హార్న్ ఆఫ్ ఆఫ్రికాను కలుపుతుంది. కాగా ఎర్ర సముద్రం విషయానికొస్తే సౌదీ ఆయిల్ దిగుమతులకు ఇది కీలకమైన రూటు. ఇక అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత హార్మూజ్ మూతబడింది. దీంతో రెడ్ సీ ద్వారా చమురు సహజ వాయువును సౌదీ అరేబియా రవాణా చేసేది. దీంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు కాస్త అదుపులో ఉండేవి. ఇక తాజాగా రెడ్ సీని హౌతీలు దిగ్బంధం చేస్తే మరోమారు గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరుగుతాయి. ఇక యెమన్ విషయానికొస్తే 2014 నుంచి అంతర్యుద్ధంతో అతలాకుతలమయ్యింది. కాగా హౌతీ రెబెల్స్ రాజధాని సనాను ప్రభుత్వం నుంచి ఆక్రమించింది. 2015లో తిరిగి రెబెల్స్కు ప్రభుత్వ దళాలకు మధ్య యుద్ధం జరిగింది. సౌదీ అరేబియా నేతృత్వంలో కొన్ని దేశాలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి యత్నించాయి. కాగా సౌదీ అరేబియా యెమన్ ప్రభుత్వానికి ఇప్పటికీ మద్దతు కొనసాగిస్తోంది. రెబెల్స్కు ఇరాన్ మద్దతుంది. ఇక ఇరాన్పై అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా హౌతీ రెబెల్స్ ప్రతీకార దాడులకు దిగుతాయి. ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే. సౌదీ అరేబియాపై ఉన్న కోపంతో వారి ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేస్తోంది. దీంతో మిడిల్లో మరోమారు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి.